దక్షిణ చైనా సముద్రంలో పుట్టిన మేసాక్ మహా తుపాను చైనాలోని గ్వాంగ్జీ ప్రాంతాన్ని శ్మశానంగా మార్చేసింది. గడిచిన కొద్ది గడియల్లోనే అక్కడ మరణాల సంఖ్య ఏకంగా 39కి చేరింది. అయితే అక్కడ కేవలం వరదలు మాత్రమే కాదు, అంతకంటే భయంకరమైన మరో ముప్పు వచ్చిపడింది. ఒకవైపు ఊర్లు మునిగిపోతుంటే మరోవైపు వందలాది విష సర్పాలు ఊళ్ళోకి చొరబడుతున్నాయి. కొండ చిలువలు, కోబ్రాలు వరద నీటిలో ఈదుకుంటూ ఇళ్లలోకి వస్తూ ఉండటంతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కొట్టుమిట్టాడుతున్నారు. దక్షిణ చైనాను ప్రకృతి విపత్తు అతలాకుతలం చేస్తోంది. మేసాక్ తుఫాను సృష్టించిన జల ప్రళయానికి గ్వాంగ్జీ ప్రావిన్స్లోని ప్రధాన నగరాలు ఘోరంగా మారిపోయాయి. ముఖ్యంగా హెంగ్జౌ నగరం ఈ తుఫానుకు కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడి స్థానిక జనాభా సుమారు 12 లక్షలకు పైగా ఉంది. ఈ నగరంలోనే ఓ రిజర్వాయర్ డ్యాం పాక్షికంగా కొట్టుకుపోవడంతో ప్రచండమైన వరద ఒక్కసారిగా ముంచెత్తింది. ఒక్క హెంగ్జౌ నగరంలోనే 26 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం హెంగ్జౌ మాత్రమే కాదు, సుమారు 92 లక్షల భారీ జనాభా కలిగిన గ్వాంగ్జీ రాజధాని నాన్నింగ్ నగరం, 26 లక్షల జనాభా ఉన్న గుయిగ్యాంగ్ నగరాలు సైతం ఈ వరదల్లో చిక్కుకుపోయాయి. నగరాల్లోని పెద్ద పెద్ద రోడ్లు ఇప్పుడు నదులను తలపిస్తున్నాయి. కార్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. దాదాపు 1,50,000 మంది ప్రజలను అత్యవసరంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కానీ అసలైన విపత్తు ఇక్కడే మొదలైంది. హెంగ్జౌ నగర పరిధిలోని ఓ భారీ స్నేక్ బ్రీడింగ్ ఫార్మ్ పాముల పెంపక కేంద్రం ఈ వరద ధాటికి కొట్టుకుపోయింది. దీనివల్ల అందులో ఉన్న దాదాపు 900 భారీ విష సర్పాలు, కింగ్ కోబ్రాలు వరద నీటిలోకి విడుదలయ్యాయి. ఊళ్లల్లో మోకాళ్లోతు నీళ్లల్లో ఈ పాములు ఈదుకుంటూ తిరుగుతున్నాయి. ఇప్పటికే ఓ గ్రామస్తుణ్ణి పాము కరవడంతో అత్యవసరంగా ఆస్పత్రికి తరలించారు. ఇళ్ల కప్పుల మీద, తేలియాడుతున్న చెత్త మీద పాములు కనిపిస్తుండటంతో స్థానికులు గుండెలు బాదుకుంటున్నారు. కొందరు ధైర్యవంతులైన యువకులు చేతుల్లో వలలు పట్టుకుని ప్రాణాలకు తెగించి ఈ విష సర్పాలను పట్టుకునేందుకు వేట మొదలుపెట్టారు. ఈ అసాధారణ ముప్పుతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ఆస్పత్రులకు భారీగా యాంటీ వెనమ్ ఇంజెక్షన్లను ఎయిర్లిఫ్ట్ చేసింది. రాత్రిపూట ఎవరూ బయటకు రావద్దని మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకవైపు ఆకాశం నుండి కురుస్తున్న ఊపిరి సలపని వాన, మరోవైపు కాటు వేయడానికి పొంచి ఉన్న విష సర్పాలు వెరసి దక్షిణ చైనా ప్రస్తుతం ఒక నరకప్రాయమైన నరమేధాన్ని అనుభవిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.